పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో పాకిస్తాన్లోని చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్ భేటీ అయ్యారు. పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్కు అండగా ఉంటామని చైనా రాయబారి ప్రకటించారు. ఇప్పటి వరకు పాక్కు చైనా, టర్కీ, అజర్బైజాన్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇవాళ జరిగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంపైనే పాక్ ఆశలు పెట్టుకుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, పహల్గామ్లో ఉగ్రదాడి ఏదైతే జరిగిన తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే రెండు దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. ఎప్పుడు యుద్ధం అవుతుందో తెలియదు అన్నట్టు పరిస్థితి అయితే నెలకొంది. సో ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీతో ఏదైతే పాకిస్తాన్లోని చైనా రాయబారి అయినటువంటి జియాంగ్ జైడాంగ్ భేటీ అయ్యారు. సో ఈ భేటీ నేపథ్యంలో ఏదైతే భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగినట్టయితే చైనా తమకు అండగా ఉంటుందని చెప్పి నేపథ్యంలో ఏదైతే చైనా రాయబారి ప్రకటన చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే పాక్కి ఏదైతే సపోర్ట్ చేసినటువంటి దేశాల్లో చైనా, టర్కీ, అజర్బైజాన్ దేశాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏదైతే భారత్ పాక్ మధ్య కనుక యుద్ధం జరిగితే తమకు అండగా ఉంటాము, సపోర్ట్గా చేస్తామని చెప్పి పాకిస్తాన్కి ఏదైతే చైనా రాయబారి ద్వారా ఏదైతే ఇప్పటికే ఒక ప్రకటన పంపించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈరోజు జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశం పైన పాకిస్తాన్ కూడా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ ఏదైతే పాకిస్తాన్ని ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే వారికి అందించేటువంటి నీళ్లు కావచ్చు ఆ విషయంలో ఇప్పటికే మనం కట్ చేయడం కూడా జరిగింది. అలాగే వారి స్రావులకు సంబంధించిన దానిపై కూడా నిఘా కూడా పెద్ద ఎత్తున పెట్టడం కూడా జరిగింది. ఉగ్రవాదులను పట్టుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్కి తీవ్రమైన నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి అణువాయుధాలు కూడా వారికి ఎక్కువగా లేవు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైతే ఈ ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఏదైతే శాంతియుతంగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఏదైతే చర్చలు జరుగుతాయని చెప్పి కూడా పాకిస్తాన్ ఆశాభావంతో ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినట్టయితే ఏదైతే చైనాకు సంబంధించినటువంటి దేశం కూడా ఏదైతే పాకిస్తాన్కి మద్దతు ఇవ్వనున్నట్టు ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన అధ్యక్షుడు ఉన్నటువంటి ఆసిఫ్ అలీతో ఏదైతే చైనా రాయబారిగా వ్యవహరిస్తున్నటువంటి జియాంగ్ డైజాంగ్ ఏదైతే పాకిస్తాన్ అధ్యక్షుడితో భేటీలో ఏదైతే సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రకటన చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి అసలు యుద్ధ వాతావరణం జరిగితే పాకిస్తాన్కి ఎవరండగా ఉంటారు? అసలు భారత్ ఈ ఐక్యరాజ్య సమితిలో భారత్కు సంబంధించి ఎలాంటి సందేశం వస్తుంది? పాకిస్తాన్ ఆశలు ఏ వరకు నెరవేరుతాయి? ఏదైతే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం పైన పెట్టుకున్నట్టు ఆ పాక్ ఆశలు ఏ మేరకు ఉంటాయి అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ అజీం.